హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్2 అప్డేట్స్. బీటెక్లో 31, 32, 11, 12 అలాగే 41 నోటిఫికేషన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఏ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అలాగే ఏ మంత్లో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, 41 నోటిఫికేషన్ ఏ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఇంటిమేషన్. సో 42లో ఇంకెవరైనా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళంటే ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోండి. 42 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు R20, R19, R15 రెగ్యులేషన్కి. సో ఇది చిన్న ఇంటిమేషన్ వీడియో. అండ్ ఈ వీడియో కంటెంట్లోకి వెళ్దాం. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ యూనివర్సిటీ నుంచి వచ్చేది బీటెక్ 1112. 1112 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, అంటే R23, R20, R19, R15 నోటిఫికేషన్ వచ్చేప్పటికి 1112 మనకి మే 3rd వీక్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే నెక్స్ట్ మంత్ 3rd వీక్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ జూన్ 24th అంటే జూన్ ఎండింగ్ నుంచి మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, జూన్ 24th నుంచి 1112 ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 24/11 స్టార్ట్ అయితే 12 వచ్చేప్పటికి 25th స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా సప్లీ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి. 4-2 ప్రాజెక్ట్ వర్క్ అవ్వగానే మీకు ఎవరికైనా సప్లీలు ఉంటే ప్రిపేర్ అవ్వండి బెటర్గా. అండ్ 4-2 ఎవరైతే ఉన్నారో 4-2లో రెగ్యులర్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా సప్లీలు ఉంటే ఇప్పుడే అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది 11కి సంబంధించి 1112కి సంబంధించిన అప్డేట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ది. బీటెక్ 31, 32 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, అంటే R20, R19, R15 రెగ్యులేషన్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి జూన్ 3rd వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. జూన్ 3rd వీక్ నోటిఫికేషన్ ఉంటుంది. జూలై 15th నుంచి, లేదు అంటే జూన్ 2nd వీక్నే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 3rd ఇయర్ది 31, 32 రెండు కలిపి రెగ్యులర్ సప్లీ. అండ్ మీకు వచ్చేప్పటికి జూలై 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, నాకు తెలిసి ఇప్పటి వరకు 1112, 31, 32 క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 1112 వచ్చేప్పటికి జూన్ 24th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 31, 32 వచ్చేటప్పటికి 15th జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు అక్క 3rd ఇయర్ వాళ్ళది జూలైలో స్టార్ట్ అవుతుందంటే మధ్యలో వీళ్ళకి ఒక చిన్న హాలిడేస్ అనేవి ఇచ్చారు. అంటే ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి. మామూలుగా అయితే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఇచ్చారు, బట్ వీళ్ళకి ముందే ఇంటర్న్షిప్ చేయాలి అండ్ ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి ఏదో సంథింగ్ ఇచ్చున్నారు. సో అది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో దీనివల్ల వాళ్ళకి లేట్ అవుతుంది, అందుకని చెప్పి 31, 32 ఎగ్జామ్స్ అనేవి లేట్గా కండక్ట్ చేస్తున్నారు. సో మరి 41 ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి మ్యాక్సిమం జూలైలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు. జూలై ఎండింగ్ ఆ టైంలో, లేదు అంటే ఆగస్ట్ 1st వీక్ ఆ మంత్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆర్డర్గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 41 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. 41 ఇప్పుడే కాదు, ప్రతి రెగ్యులేషన్కి 41 వచ్చేప్పటికి లేట్గానే కండక్ట్ చేస్తారు. సో 42 పోయినసారి 41తో ఇవ్వలేదు కాబట్టి 42 తొందరగా నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడున్న రెగ్యులేషన్కి R20 వాళ్ళకి ఓన్లీ ప్రాజెక్ట్ వర్కే ఉంది, సబ్జెక్ట్స్ ఏం లేవు. సో వాళ్ళతో పాటు మీకు 42 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 41 మాత్రం జూలై ఆ టైంలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముందుగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. తర్వాత B.Pharmacy వాళ్ళు ఉన్నారు మధ్యలో. సో అందుకని చెప్పి సో మళ్ళీ M.Tech, MBA, MCA వీళ్ళందరూ వస్తారు ఆర్డర్గా. ఎట్టయినా మీకు 41 నోటిఫికేషన్ జూలై జూన్ ఎండింగ్ లేదా జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100% నోటిఫికేషన్ అయితే. సో నాకు తెలిసినంత వరకు మీకు 41 మాత్రం ఆ మంత్స్లోనే రిలీజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. 4-2 వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏదైనా సరే సప్లీ మనకి పడింది అంటే రెగ్యులర్లో నెక్స్ట్ సప్లీకి క్లియర్ చేసుకునేటట్టు 100% ట్రై చేయండి. ఓకే, సో ఇదన్నమాట బీటెక్ 3rd ఇయర్ అలాగే 1st ఇయర్ మరియు 41 నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్. సో నాకు తెలిసినంత వరకు మీకు ఫుల్ క్లారిటీగా 2-3 సార్లు చెప్పాను. సో ఇదన్నమాట. మళ్ళీ కామెంట్ బాక్స్లోకి వచ్చి 11 నోటిఫికేషన్ ఎప్పుడు, 31 నోటిఫికేషన్ ఎప్పుడు అని మాత్రం కామెంట్ చేయకండి. వీడియోని కొంచెం క్లారిటీగా చూసుకోండి. మీకు ఇంకేమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. And thank you so much for watching JN2 Updates. Keep supporting for JN2 Updates. Thank you friends for watching JN2 Updates.